కోయంబత్తూర్ పేలుళ్లలో కొత్త కోణం వెలుగు చూసింది. ఏదైతే ఆ పేలుళ్ళకి అంటే ఆ మధ్యన ఒక గుడి లోపలికి దాడి చేయడానికని జరిగినటువంటి ప్రయత్నం, పెద్ద ఒక కారు నిండా బాంబులు పెట్టుకుని గుడిని పేల్చేయడానికి ఒక పెద్ద కుట్ర జరిగింది. అయితే దేవుడి దయ వలన ఆ ఏదైతే కారు దానికి ముందే బ్రేక్ డౌన్ అయ్యి దాన్ని డ్రైవ్ చేస్తున్నటువంటి తీవ్రవాది ప్రాణాలు కోల్పోయాడు. దాంతో అప్పుడు చెక్ చేస్తే ఏదో క్యాజువల్ యాక్సిడెంట్ అనుకున్నారు, కానీ దాని నిండా ఉన్న బాంబులు చూశాక అది కుట్రని అర్థమైంది. తమిళనాడు ప్రభుత్వం దాన్ని హషప్ చేసే ప్రయత్నం చేసింది, కానీ కేంద్రం జోక్యం చేసుకుంది. ఎన్ఐఏని దర్యాప్తుకు ఆదేశించి ఎన్ఐఏ అక్కడ విచారించాక అది దేశంలో ఆలయాలని బాంబులతో పేల్చేస్తూ తద్వారా హిందూ ముస్లింల మధ్యన చీలిక తేవడానికి జరిగినటువంటి అతిపెద్ద కుట్ర అన్నటువంటి విషయం తేల్చింది. అందులో జరిగినటువంటి వ్యవహారాలకు సంబంధించి తాజాగా మరొక నలుగురిని అరెస్ట్ చేసింది. ఆ ఇన్సిడెంట్ జరిగింది 2022లో. అయితే ఇప్పుడు దాంట్లో తేలింది ఏంటంటే తమిళనాడు ఐసిస్ రాడికలైజేషన్ అండ్ రిక్రూట్మెంట్ కేసు కింద దాన్ని పరిగణించింది ఎన్ఐఏ. ఇది మత విద్య ముసుగులో పనిచేస్తున్న ఉగ్రవాద బోధన నెట్వర్క్ సంబంధించినటువంటి వ్యవహారం అని తేల్చి చెప్పింది. అందులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు అహ్మద్ అలీ, జవహర్ సాదిక్, రాజా అబ్దుల్లా అలియాస్ ఎంఏసి రాజా, షేక్ దావుదుల్ని, మద్రాస్ అరబిక్ కళాశాల వ్యవస్థాపకుడు జమీల్ బాషా తీవ్రవాదం వైపుకి ఆకర్షించుకెళ్లారని చెప్పి తేల్చింది. బాషా అతని సహచరులు తమిళనాడులోని యువతలో సలాఫీ జిహాదీ భావజాలాన్ని సూక్ష్మంగా వ్యాప్తి చేయడానికి అరబిక్ భాషా తరగతులను ఒక ముసుగ్గా ఉపయోగించుకున్నారని తేలింది. కునియత్తూరులోని అరబిక్ కాలేజీలో జరిపిన దాడిలో పరిశోధకులు ఇస్లామిక్ స్టేట్ భావజాలాన్ని ప్రోత్సహించే పత్రాలు అంటే ఇన్వెస్టిగేటర్లు అది కనుక్కున్నారు. అంతకుముందు భాషాతో పాటు ఇర్షద్, సయ్యద్, అబ్దుల్ రెహమాన్, మహమ్మద్ హుస్సేన్ల మీద ఏజెన్సీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. వీళ్ళ తరగతి గదులు సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించుకుంటున్నారన్నటువంటి అది తేలింది. నిందితులు ఖిలాఫత్ సిద్ధాంతాలను ప్రోత్సహించారని, జిహాద్ని ప్రోత్సహించారని, ప్రజాస్వామ్యతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఇస్లామిక్ రాజ్యంతో భర్తీ చేయడానికి హింస, సాయుధ పోరాటాన్ని ప్రోత్సహించారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఈ రాడికలైజేషన్ ప్రయత్నాలు అక్టోబర్ 2022లో కోయంబత్తూర్ కారు బాంబు దాడులతో ముగిశాయని భావిస్తున్నాము అన్నటువంటి విషయాన్ని ఎన్ఐఏ చెప్తోంది. దీని చారిత్రాత్మక సంగమేశ్వర ఆలయం ముందు వాహనంలో మూసుకెళ్లి ఐఈడి ద్వారా ఆత్మాయుద్ధాన్ని బాంబర్ జమేషా ముబీన్ నిర్వహించాడు. ఎన్ఐఏ ఈ విషయం మీద మరింత దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇంకెవరన్నా వీళ్ళకి సహకరించారా, లేదా ఇక్కడ తయారైనటువంటి ఈ అరబిక్ కోర్సులు చదివి ఆ తర్వాత ఇంకా ఎవరైనా ఈ కార్యకలాపాల్లో ఉన్నారా అన్నటువంటి అంశం మీద విచారణ చేస్తోంది.